High School has inaugurated today Skills Sparkling Day. Creativity at its best, giving shape to our ideas and insights, molding the students with innovativeness and creativity are the hallmarks of this day called Skills Sparkling Day. It's a day wherein students come up with different ideas. They mold themselves as creative, patriotic citizens of our country. They become committed and dedicated. For this, we have envisaged this Skills Sparkling Day in our campus. Every year, we are planning to have 5 Skills Sparkling Day spanning for 6 to 8 months. Therefore, this provides a right platform and good opportunity for all the students to come up and mold themselves as dedicated, committed and creative patriotic citizens of our country, India. Thank you and have a fabulous day. మన కార్నల్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు నో బ్యాగ్ డే ను మా ఫాదర్ గారు రెక్స్ గారి ఆధ్వర్యంలో నో బ్యాగ్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా పిల్లలకు చదువుతో పాటు నైపుణ్య అభివృద్ధి కోసం ఈరోజు మేము చేపట్టే కార్యక్రమం బాగా దోహదపడుతుంది. కేవలం 24 గంటలు చదువే కాకుండా చదువుతో పాటు పిల్లల యొక్క పఠనాసక్తి, డ్రాయింగ్, మిమిక్రీ, కల్చరల్ కాంపిటీషన్ సంబంధించి పిల్లల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇట్లాంటి కార్యక్రమం ఉపయోగపడుతుందని మా ఫాదర్ గారి నమ్మకం. సో మా కార్మిక పిల్లలు చదువులోనే కాకుండా అన్ని రంగాలలో నైపుణ్యం సాధించాలనేటువంటి ఉద్దేశం మీద మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రామ్. కార్మిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ మొబైల్ అవేర్నెస్ యాక్టివిటీ చేస్తున్నాం. దీని ద్వారా పిల్లలకి ఏంటంటే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఒక యాక్టివిటీ లాగా వాళ్ళ పేరెంట్స్కి యూజ్ అవుతుంది. సో దీనివల్ల మా పిల్లలు ఏం చేస్తున్నారంటే మొబైల్ ఎందుకు వాడదు, మొబైల్ వల్ల ఈరోజు చాలా యూజెస్ ఉన్నాయి, కానీ చిన్నపిల్లలకి ఐ ఇన్ఫెక్షన్స్ లాంటివి చాలా వస్తున్నాయి. సో దాని ద్వారా పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి మేము మొబైల్ అవేర్నెస్ యాక్టివిటీని కండక్ట్ చేస్తున్నాము. దీంతో పాటు ఇంకా చాలా గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే దీని ద్వారా పిల్లలలో మనం కనిపెట్టలేని టాలెంట్స్ కూడా ఈరోజు బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళ చైతన్యం కానీ వాళ్ళ యాక్టివ్నెస్ కానీ సో మనం ఈరోజు తెలుసుకోవచ్చు వాళ్ళు ఎందులో యాక్టివ్గా ఉన్నారో లేదు. థ్యాంక్ యూ. దీని ద్వారా పిల్లలలో చదువుతో పాటు వాళ్ళలో దాగి ఉన్న ఇతర టాలెంట్స్ లైక్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్, సింగింగ్ కాంపిటీషన్, లిటరసీ యాక్టివిటీ దీని ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అందు ద్వారా చిన్ననాటి నుంచి పిల్లలో వెతికి ఉన్న ఆలోచనని బయటకు తీసుకురావడానికి మా యాజమాన్యం కృషి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.